హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే చేపల తర్వాత ఏం చూసామో ఆ రోజు ఫస్ట్ డే అని చెప్పి ఇది వీడియో అయితే ఇది అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇవి చూడడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుందా వేస్ట్ అవ్వదా అనేది వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అని చెప్పి మొత్తం వీళ్ళు చేసే చాక్లెట్స్ ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా మనకక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మొత్తం అంతా గూడా ఫుల్ లైటింగ్‌తో చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా కూడా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ ఏమి ఇష్టపడతారండి అయితే వాటర్‌లో ఆడడము, లేకపోతే పార్క్‌కి తీసుకెళ్తే అట్లా వాళ్ళు ఎంజాయ్ చేసేది అలానే ఉంటుంది గదా! సో, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకొక పార్క్ ఒకటి ఉంటే చాలనుకుంటారు. సో, అక్కడ పార్క్ లాగా ఇంకా ఎగ్జిబిషన్‌లో మనకుండే అన్నీ గూడా అక్కడున్నాయన్నమాట. సో, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మనం ఫస్ట్ ఒక టికెట్ తీసుకుంటాం కదా! ఆ టికెట్ తీసుకున్నప్పుడు మనకి వాళ్ళు చెప్తారు. ఆ లాస్ట్‌లో షాప్ ఉంటుందండి. ఆ షాప్‌లో మనం గనుక ఆ టికెట్స్‌ని ఇస్తే మనకి చాక్లేట్స్ ఇస్తారనమాట. సో, అది కూడా బావుంది. ఆ చాక్లేట్స్ ఎక్కడ అని చెప్పి మా పిల్లలు కనిపించిన షాప్‌కల్లా ఎళ్లి చాక్లేట్ ఇస్తారా దీనికి అని అడిగేవారనమాట. సో, నెక్స్టొచ్చి చాక్లేట్ ఫ్యాక్టరీ అనమాట. మధ్యలో ఇంకొక విషయం ఏంటంటే మనకి బొమ్మల కొలువులో పెట్టుకునే బొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఆహ్, ఆ బొమ్మలన్నీ కూడా చాలా షాప్సే ఉన్నాయి. ఒక 3, 4 షాప్స్ అయితే మాత్రం ఉన్నాయి. నెక్స్టొచ్చి కొన్ని ప్లేసెస్‌లో ఫోటోస్ నాట్ అలౌడ్ అని పెట్టారనమాట. అంటే లోపల వాళ్ళు చేసేవి మనం వెళ్లి షూట్ చేయకూడదు. సో, ఆ ఫ్యాక్టరీ అంతా గూడా మొబైల్ నాట్ అలౌడ్. తర్వాత ఒక మ్యూజియం లాగా ఉందనమాట. ఏంటి అంటే అందులో ఫస్ట్ స్టార్టింగ్ చాక్లేట్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. సో, ఫస్ట్ బీన్స్ నుంచి వాటిని తీసుకొని డ్రై చేయడము, తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మనకి వాళ్ళు యూజ్ చేసిన మిషన్స్ అవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట అందులో. సో, లాస్ట్ మా పిల్లల కోరికైతే తీరిందండి. చాక్లేట్స్ అన్నీ గూడా తీసుకున్నారు ఫుల్‌గా. తీసుకొని ఇంకా బయట ఆడుకోవడానికి అవి అన్నీ ఉన్నాయి గదా! సో, అలా ఎంజాయ్ చేశారనమాట చాక్లేట్ ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండీ బొమ్మలని. సో, ఇవే అన్నమాట ఆ షాప్స్ అన్నీ కూడా. చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడా. బొమ్మల కొలువు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇన్ కేస్ అరకు వెళ్తే గనక కంపల్సరీ అక్కడున్నవి కొనుక్కోవచ్చు. అవన్నీ అయితే కూడా చాలా బాగున్నాయి. షాప్స్ అయితే మాత్రం మంచిగా పెట్టారండి. ఇదండి మొత్తం చాక్లేట్ ఫ్యాక్టరీ వ్యూ అయితే మాత్రం ఇలా ఉంటుంది. నెక్స్టొచ్చి కాఫీ మ్యూజియం అన్నమాట. ఇది కాఫీ ఎలా చేస్తారు అండ్ మనకక్కడ ఏమున్నాయి, కాఫీ టేస్ట్ అన్నీ చూడొచ్చనమాట. స్టార్టింగ్ అయితే చైర్స్ ఇలా వెరైటీగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కాఫీ మ్యూజియంలోనే మా హస్బెండ్ అయితే ఈ బుల్ రైడ్ చేశారనమాట. ఈ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. మేము ఎంజాయ్ చేసాము. ఈయనకైతే మాత్రం కొంచెం రిస్కీగానే అనిపించిందండి. ఎందుకంటే అప్పుడే కాఫీ టేస్ట్ చేసి ఎక్కారనమాట. సో, కడుపులో తిప్పినట్టు అనిపించింది. మనకి వీళ్ళైతే రూ. 100 చార్జ్ చేశారు ఆ రైడ్‌కి. ఇది ఏంటి అంటే కాఫీ పైనరీ అన్నమాట. ఇది ఇంకొక ప్లేస్ అండి. అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చాక. ఇది సెకండ్ డే మేము మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ చూసిన ప్లేస్ ఇదేనన్నమాట సెకండ్ డే. కాఫీ పైనరీ. అండ్ ఇదొచ్చి ఇలా పైకి వెళ్తే మనకి కాఫీ తోటలంతా కనిపిస్తాయన్నమాటండి. అండ్ ఇక్కడే మనకి కాఫీ పౌడర్ కానీ ఇక్కడ స్పైసెస్ అన్నీ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. స్పైసెస్ కూడా ఇక్కడ పండిస్తారండి. అంటే ఇక్కడ కాఫీ పనిలో కాదు. అరకులో మనకి మంచిగా దొరుకుతాయి అన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్ అంతా. పైనంటే మాత్రం ఒక చిన్న బ్రిడ్జ్‌లా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇది పైన ఇలా పైకి ఉన్న ట్రీస్ అన్నీ గూడా మిరియాలండి. మనకి వస్తాయి గదా! మిరియాలు అవి కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. మనకి డ్రైగా ఉన్నవి అయితే ఏమి దొరకలేదు. సో, చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. ఇవైతే మాత్రం కాఫీ బీన్స్ అన్నమాట. ఇవి పచ్చివే ఉన్నాయి. కానీ చూద్దాము ఎలా ఉంటదో అసలు ఫ్లేవర్ అయినా వస్తదా లేదా అని చెప్పి ఓపెన్ చేసాం గానీ, కాఫీ ఫ్లేవర్ గూడా ఏమి రాలేదన్నమాట. అవి ఫుల్‌గా డ్రై అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తది. సో, కాఫీ బీన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇవి. మొత్తం చాలా బీన్స్ ఉన్నాయి ప్రతి ట్రీకి కూడా. నెక్స్ట్ వచ్చి గాలికొండ వ్యూ పాయింట్ అన్నమాట.
ఇది మార్నింగ్ వస్తే వ్యూ పాయింట్ బాగుంటుంది కానీ మేము 12:30కి అట్లా వెళ్ళాము. సో మాకేమో అంతగా అనిపించలేదు. జస్ట్ వ్యూ పాయింట్ అని తెలుసుకోవడానికి అయితే మాత్రం దిగి అది చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను బుర్రా కేవ్స్ వీడియో అయితే పెడతానండి. బుర్రా కేవ్స్ మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అది చాలా బాగుంది. మేము అది కూడా నైట్ టైం వెళ్ళాం అనమాట. సో ఇంకా చాలా బాగా కనిపించింది. పైన ఉన్న శివలింగము అన్ని కూడా చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.